అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలను మనం ఎన్నో చూస్తూనే ఉన్నాము. ఒకవైపు పేషెంట్ చనిపోయినా కానీ లక్షలాది రూపాయల బిల్లు చెల్లించే వరకు డెడ్ బాడీ మేము ఇవ్వము అంటూ భీష్మించు కూర్చున్న ఘటనలు మనం ఎన్నో చూసాము. ఒకవైపు పేషెంట్ చనిపోయినా కానీ ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా నటించిన విషయాన్నైతే ఠాగూర్ సినిమాల్లో చిరంజీవి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అస్సాం ప్రభుత్వం ఇలా డెడ్ బాడీస్ కి హాస్పిటల్ బిల్లుకి లింక్ పెట్టొద్దు అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలి అంటూ సీనియర్ అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఆయనకి ఒక లెటర్ రాశారు. ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో మనం ఒక బాధితురాలి ఆవేదన కూడా వినబోతున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఉదయకాంత్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఉదయకాంత్ గారు. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అందులో ఏ అంశాలను ప్రస్తావించారు? ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఓపెనింగ్ లో కార్పొరేట్ హాస్పిటల్స్లలో చనిపోయిన తర్వాత కూడా బిల్స్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి ఈ మధ్య చాలా ఫోన్ కాల్స్ రావడం జరిగింది మేడం. సో అందులో భాగంగా ఫార్చునేట్లీ నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది దురదృష్టవశాత్తు. అదే ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ చనిపోయిన తర్వాత 33 lakhs ఆయనకు బిల్ అయింది. బిల్ అయిన తర్వాత 16 lakhs ఏదో కట్టగలిగినాడు. ఒక 10 lakhs రూపీస్ కట్టాలి, మిగతా అమౌంట్ ఏదో డిస్కౌంట్ చేసిందని చెప్పేసి తను వాళ్ళ ఒక ఓన్ బ్రదర్ నాకు ఫోన్ చేసేసి ఈ విధంగా నాకు ఆ యొక్క ఇన్సిడెంట్ను నరేట్ చేసినాడు. తర్వాత నేను ఏ విధంగా సహాయపడుతుంది నీకు అనేసి అంటే ఈ 10 lakhs రూపీస్ ఏదైతుందో ఎగ్జామ్ చేయాలని చెప్పి అడిగింది. కాకపోతే మరి ఆ ఒక హాస్పిటల్కు నాకు ఈ మధ్యకాలంలో కొంచెం అండర్స్టాండింగ్స్ ప్రాపర్గా లేదు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోయినాను. బట్ స్టిల్ దే కుడ్ మేనేజ్ అండ్ బాడీ తీసుకెళ్ళిపోయినారు. సాయంకాలం మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పినారు బాడీ తీసుకెళ్ళిపోయినని. సో ఇన్ ద మీన్ టైం నాకు నిన్ననే ఒక వీడియో ఒకటి డిస్ప్లే అయింది. ఏదంటే అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే ఎవరైతే డెడ్ బాడీ అంటే చనిపోతారో హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎటువంటి బిల్ కానీ అడగొద్దని చెప్పినారు. చెప్తూనే ఏమన్నారంటే ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద 5 lakhs రూపీస్ పెనాల్టీ ఫస్ట్ అఫెన్స్ అయితే, అంటే ఒకవేళ ప్రభుత్వం దృష్టికి వచ్చి ఏదైనా ఎవరైనా కంప్లైంట్ చేస్తే 5 lakhs రూపీస్ పెనాల్టీ. దాని తర్వాత ఒకవేళ సెకండ్ అఫెన్స్ అయితే కనుక వాళ్ళ యొక్క హాస్పిటల్ యొక్క లైసెన్స్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అస్సాం ప్రభుత్వం సీఎం గారు తీసుకున్న నిర్ణయం నాకు ఫ్లాష్ అయింది ఫోన్లో. సో ఇదే నాకు నిన్న జరిగిన ఇన్సిడెంటు. అదే రోజు నేను చూసిన ఒక వీడియో ఇమీడియట్గా నాకు ఫ్లాష్ చేసి నేను నిన్ననే ఇమీడియట్గా నేను లెటర్ టైప్ చేసుకొని సీఎం గారు ఆఫీస్లో ఆ లెటర్ నేను ఇవ్వడం జరిగింది. దాన్ని నాకు అక్నాలెడ్జ్ చేసినారు కూడా. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఆ లెటర్లో యొక్క సారాంశం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తాడో వెళ్ళిన తర్వాత చనిపోయే స్టేజ్కి వచ్చినాడంటే మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ అమౌంట్ ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఉండుంటాడు. రైట్ మేడం? తీసుకున్న ప్రాసెస్లో మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ బిల్ ఆయన కట్టే ఉండుంటాడు. రైట్ మేడం? సో కట్టిన ప్రాసెస్లో మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ రెవెన్యూ ఆ హాస్పిటల్కి వచ్చే ఉంటుంది. తర్వాత లాస్ట్ స్టేజ్లో కొంత బిల్ ఏదో మిగిలి ఉన్నప్పుడు ఆ స్టేజ్లోనే చనిపోతాడు. అంటే మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఆ హాస్పిటల్కి రావాల్సిన ప్రాఫిట్స్ ఏదైతే వచ్చి ఆ పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఇంకా సరిపోక ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ చనిపోయిన తర్వాత నీ బాడీ ఇవ్వాలంటే నువ్వు ఇంత డబ్బు కడితే తప్ప నేను నీకు ఈ బాడీ ఇవ్వని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న ఒక ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో నా దృష్టికి కొన్ని 10ల సంఖ్యలో నా దృష్టికి వచ్చినాయి మేడం. దానికి సంబంధించి నేను కొన్ని మేజర్ హాస్పిటల్స్తో కూడా మాట్లాడడం జరిగింది. బాడీ డిశ్చార్జ్ చేయండి, రిలీజ్ చేయండి అని చెప్పి. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఒప్పుకోలేదు, కొన్ని సందర్భాలలో ఒప్పుకున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ప్రతి పేదవాడికి ఈ నాలాంటి వాళ్ళు లేకపోతే మీకు లాంటి ఛానల్స్ లేకపోతే ఏ పొలిటీషియన్ యాక్సెస్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వమే కనుక ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే ఈ పారామీటర్స్ అన్ని ఆలోచించి ఖచ్చితంగా ఎవరైతే కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి ఆ ఒక బాడీ డిశ్చార్జ్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఒకటి ధర్మ సంస్కారాలని చేసుకోవాలి. అండ్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ కూడా బాడీకి చనిపోయిన వ్యక్తిని కూడా మనిషిని కూడా గౌరవించాలని చెప్తుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని ముమ్మాటికి ప్రభుత్వాలు సహించొద్దన్నది నా ఒక ఉద్దేశం. సో కాబట్టి పూర్తిగా హాస్పిటల్స్ ఈ యొక్క చర్యను నిర్మూలించాలంటే ప్రభుత్వమే దీనికి డెసిషన్ తీసుకోవాలి. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చేస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వాటిలలో కనుక తను ఒకవేళ తన దూరు చేసి వీటి మీద ఒకవేళ స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటే పూర్తిగా నిర్మూలించబడతాయి. అండ్ పేదవాడికి కానీ లేకపోతే పేదవాడైనా డబ్బున్నవాడైనా కూడా మనిషి చనిపోయిన తర్వాత
ఏడుస్తూ వాళ్ళ యొక్క బాధను విలువించుకునే పరిస్థితులలో నువ్వు డబ్బులు కడితేనే నేను నీ బాడీ ఇస్తా లేకపోతే ఇవ్వా అని అనడం ఎంత మటుకు సమర్థం అనేది అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాము. ఇది కేవలం అస్సాంలో ఉన్నదని కాదు, తెలంగాణలోనే ఉన్నదని కాదు, భారతదేశవ్యాప్తంగా ఇదన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి కదా మేడం. సో ఏదో ఒక చోట మనం ఇనిషియేట్ తీసుకొని వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్. ఏదో ఒక చోట మొదలైతేనే అదొక ముగింపుకు వస్తుంది కదా. సో నా ఒక ప్రేయర్ సీఎం గారికి నేను అది అందజేసినాను. అండ్ మీకు లాంటి ఛానల్స్ కనుక ఇవి కనుక ఎలివేట్ చేస్తే ఇంకా కూడా సీఎం గారు అండ్ ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. అండ్ సేమ్ టైం సీఎం గారు అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారికి కూడా నేను కాపీ మార్క్ చేయడం జరిగింది. అండ్ మన తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి కూడా నేను అది కాపీ మార్క్ చేయడం జరిగింది. వాళ్ళు కనుక ఇనిషియేట్ తీసుకుంటే పేదవాడికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే చనిపోయే స్టేజ్లో చనిపోయిన తర్వాత వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ను మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, హాస్పిటల్స్ నేను నష్టపోమని చెప్తలేను. ఒకవేళ ఆ సిచ్యువేషన్స్లో ఉంటే కనుక మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అఫిడవిట్ రాయించుకోండి, లేదంటే ఒక చెక్ ఏదైనా తీసుకోండి. నిజంగానే వాళ్ళు లయబుల్ ఉన్నారంటే కొంత టైం ఇచ్చాను వాళ్ళ దగ్గర నుంచి మీరు పేమెంట్స్ వసూలు చేసుకుంటే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదే నేను మెన్షన్ చేసిన. ఒకవేళ దానికి రిలవెంట్గా కూడా నేనేం చెప్తున్నానంటే మేడం, ఈ యొక్క పాలసీ రావాలి, పాలసీని అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలి. వైల్ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే కనుక ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వండి అని చెప్తున్నాను. 104 ఇప్పుడు ఏదో నడుస్తూ ఉన్నది. దాంట్లో మనకు ప్రభుత్వ అధికారులు కానీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు, డిఎంహెచ్ఓ అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళ దృష్టికి వెళ్ళడము, లేదంటే కనుక ఈవెన్ పోలీస్ కూడా మేడం, అంటే అటువంటి బాడీ విత్హోల్డ్ చేసుకుంటే పోలీస్ కూడా రైట్ ఉంటుంది. ఇమీడియట్గా మీరు పోలీస్కు ఫోన్ చేసేసి ఇట్లా బాడీ డిశ్చార్జ్ చేస్తలేడు, దిస్ ఈస్ అగేన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్ కాబట్టి, చట్టానికి కూడా విరుద్ధం కాబట్టి డిశ్చార్జ్ చేయండి, బాడీని పంపించే విధంగా మీరు మాకు సాయం చేయండి అని పోలీసులను అడిగినా కూడా పోలీస్ ఇంటర్ఫియరెన్స్ కూడా చేయొచ్చు. ఒకవేళ మన ఏదైనా కాల్ సెంటర్ లాంటిది పెట్టుకొని ఒక ఫెసిలిటీ కనుక మనం ప్రజల్లోకి అందజేసే విధంగా ఉంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, రేవంత్ రెడ్డి గారి మీద కానీ గౌరవం కూడా ప్రజలకు పెరుగుతుంది అనేది నా ఉద్దేశం మేడం. ఆసుపత్రుల్లో జరుగుతున్న దారుణాలు, వేధింపుల మీద ఎవరైనా పబ్లిక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నారా మేడం? నాకు ఎవ్రీ డే ఒక 2 or 3 కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు నాకు కొంత జరిగిన ఒక ఇన్సిడెంట్ని నేను పబ్లిక్లోకి తీసుకెళ్లడం, మీడియా ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ కావడం, అక్కడ నా నంబర్ డిస్ప్లే చేయడం, డిస్ప్లే చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా నాకు కాల్స్ రావడం. ఈ రోజు కూడా ఇందాక కూడా అంటే నేను స్టూడియోకు వచ్చి ఒక 10 minutes బిఫోర్ కూడా ఒక లేడీ మాట్లాడుతూ ఈ క్షణం వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉందని చెప్పేసి మాట్లాడుతూ తన కమ్యూనికేట్ చేసినారు. ఒకవేళ నిజంగా మాట్లాడతారా మన ఇంటర్వ్యూలో? డెఫినెట్ గా కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే, ఐఎమ్ శాలిని అశోక్ కాలింగ్ ఫ్రమ్ బాంబే. శాలిని అశోక్ కాలింగ్ ఫ్రమ్ బాంబే, ముంబై. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు శాలిని గారు? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లోనేనా? నేను ముంబైలో ఉన్నాను. ముంబైలో నేను వీడియో చూసాను అడ్వకేట్ గారిది యూట్యూబ్ లో. బికాస్ ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్. ఐ హావ్ అడ్మిటెడ్ మై మదర్, షీ 93 years old. Okay. So she had bed sores. So we admitted at Tarnaka My Health Hospital. Oh. And it was just treatment for bed sores అండి. ఏం చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు? ఏమంటున్నారు హాస్పిటల్ వాళ్ళు? they are giving treatment but they are giving medicines which I said I'll get it from outside. మాకు తెలిసిన మెడికల్ షాప్ ఉంది, he gives us 20% discount. But they are not ready and they are charging a huge this thing for the medicines. I told them you give a discount at your pharmacy. I'm ready to take it. Why will I waste money when I'm getting medicines for 20% discount? Already she is a widow, she has no sons, she has no medical insurance. లేదు మా హాస్పిటల్లోనే మీరు తీసుకోవాలా, సర్టన్ నార్మ్స్ అండ్ కండిషన్స్ are there. You have to go for medicines from my hospital only. You can't go outside. So this is, they are torturing the people అండి. Hospital people are literally they are torturing. అవును శాలిని గారు. అవును శాలిని గారు, ఇలాంటివి మనం చాలా వింటూనే ఉన్నాము. Same medicine I'm telling, I'll get it from outside. What is the problem for them? I don't know. They are not at all ready. ఇప్పుడు వరకు daily they are giving so many antibiotics, all that, and it is only for bed sores. And they are room charge తీసుకుంటూ ఆ వాటర్ బెడ్ కొరకు they are charging 1000 rupees per day. వాటర్ బెడ్ ఏంటండి, ఎయిర్ బెడ్ ఇట్స్ హార్డ్లీ 1500 outside కొంటే. But they are charging for me 1000 rupees per day for the bed, that water bed, air bed. Okay. So ఇవన్నీ they are just looting people. ఇప్పటికి మీ మదర్ బిల్ ఎంత అయిందండి?
ఇప్పుడు వరకండి ఇట్ హస్ క్రాస్ మోర్ దాన్ 1.3, బట్ నో ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఇస్ జస్ట్ ఓన్లీ ఫర్ బెడ్ సోర్స్, హీలింగ్ ఆఫ్ ద బెడ్ సోర్స్. మరి మీరు అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఇంకెక్కడైనా జాయిన్ చేసే అవకాశం లేదా అమ్మగారిని? ఏమండి? మీ మదర్ ని వేరే చోట జాయిన్ చేసే అవకాశం లేదా? లేదండి, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ ట్రీట్మెంట్ ఫర్ బెడ్ సోర్స్. ఎందుకంటే ఆల్రెడీ షీఈ్ 93. వాళ్ళు ఐసీయూ అన్నారు. నేనన్నా నో ఐసీయూ, నో ఎంఆర్ఐ, నో సిటీ స్కాన్. ఇప్పుడు అదేదో డిబ్రేడ్మెంట్ అని ఇచ్చారు ట్రీట్మెంట్. దే క్లీన్ ద సోర్స్ అండ్ దే సెడ్ they'll send it for biopsy. I said no, don't send it for biopsy. Biopsy పంపించి ఏం చేస్తారని 93-year-old లేడీని? Can we do chemo on her? It is only they try to drain out money, and they drain out in any possible way. They try to drain out money from the patients. అవునండి, అర్థమవుతూనే ఉంది. పేషెంట్ బతకాలి అనే దానికంటే కూడా వాళ్ళకి వీలైనంత ఎక్కువగా డబ్బులు వచ్చేయాలి అనేదే అక్కడ వాళ్ళ టార్గెట్ లా ఉంది. Just try to take out as much money as they can. వాళ్ళు ఎట్లా సఫర్ అవుతుండ్రు పేషెంట్స్, డబ్బులు కట్టడానికి ఏమి ఇదైతుంది, దే ఆర్ లీస్ట్ బాదర్డ్. డాక్టర్స్ ఆర్ టోటలీ వెరీ కమర్షియల్ అండి. They are not genuine or sincere like in olden days we saw doctors, and now they are really. ఇంకేం చెప్పాలండి, బాంబే నుండి I am in Bombay and I have no brothers, so I am taking total care. So every second day I have to shell out money for her. శాలిని గారు, ఇలాంటివి చాలా వింటున్నాం, మీ ఒక్కరిదే కాదండి, ఇంకా ఇలాంటి కథనాలు కావచ్చు, ఘటనలు చాలా ఉన్నాయి. అందరు ముందుకు రావాలా. అడ్వకేట్ ఉదయకాంత్ చూసాకనే we got the inspiration and I came forward. గ్రేట్. అలా అందరు చూసి రావాలండి. అదర్వైజ్ దీస్ హాస్పిటల్ పీపుల్ దే విల్ రియలీ, పాపం ఎంత మంది అండి, దే సెల్ దేర్ ప్రాపర్టీ, జ్యువెల్స్, ఎవ్రీథింగ్. ఎడ్యుకేటెడ్ వాళ్ళతో వీళ్ళు ఇట్లా చేస్తే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళతో ఇంకేమేం చేస్తారండి వీళ్ళు? వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉండదు పాపం. విలేజ్ నుండి అంతా వస్తుంది వాళ్ళు, ఇంకా దే విల్ నాట్ ఆస్క్, దే వోంట్ నో వాట్ ఇట్ ఇస్. మీరు అన్నది కరెక్టే, పబ్లిక్ లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం చాలా ఉందండి, మనమందరం మాట్లాడాలి. థ్యాంక్ యూ శాలిని గారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ లాయర్ గారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వెల్కమ్. ఉదయకాంత్ గారు, మీరు ప్రభుత్వం దృష్టికి చాలా మంచి విషయాన్ని తీసుకువెళ్లారు. అయితే ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాల మీద మనం లీగల్ గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? సర్టన్లీ ఎస్ మేడం. ఒకవేళ అంటే మనం కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కనుక ఒకవేళ పూర్తిగా నిర్మూలించకపోతే చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ కంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కంప్లైంట్ చేయొచ్చు. అండ్ నేను స్టేట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ రవీందర్ నాయక్ గారికి ఒక ఇష్యూని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆల్మోస్ట్ 75 days అయింది యాక్షన్ తీసుకోలేదు. లాస్ట్ 70 days అయింది యాక్షన్ తీసుకోకపోతే నేను ఇదే సేమ్ ఇన్సిడెంట్ నేను ఆయనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి ఐ టోల్డ్ హిమ్ దట్ నా కంప్లైంట్ ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చినంతవరకు యాక్షన్ తీసుకోలేదంటే వెంటనే తను రియాక్ట్ అయ్యేసి ఒక కమిటీ ఫామ్ చేసినారు. ఆ కమిటీ ఫామ్ చేసి నిన్న రాకేష్ అని ఒక డాక్టర్ కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే మీ కేసును నేను ఎంక్వైరీ చేస్తున్నాము, ఆ పర్టికులర్ హాస్పిటల్ నుంచి మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎంక్వైరీ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామని చెప్పి అన్నారు. ఎందుకంటే ఒక్కసారి అంటే ఇదివరకు మేడం కూడా మాట్లాడినట్టుగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఇట్లా జరిగితే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కు కానీ పేదాలకు కానీ ఏం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. సో మనము డబ్బులు కట్టుకోలేమని కాదు, లేకపోతే మనం క్వశ్చన్ చేయలేము, ఛాలెంజ్ చేయలేమని కాదు. బట్ ఇట్లా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి వ్యక్తి ఈరోజు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు. అటువంటి ప్రభుత్వాల నుంచి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, సబ్సిడీస్ తీసుకుంటున్నారు, ల్యాండ్స్ అక్వైర్ చేస్తున్నారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ప్రభుత్వము ల్యాండ్ అలొకేట్ చేసినప్పుడు ఒక కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. 15% ఆఫ్ సర్వీస్ మీరు పేదవాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి. అటువంటి సిచ్యువేషన్లో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఇంతవరకు కూడా ఎటువంటి పర్సంటేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. దాన్ని క్వశ్చన్ చేసే అథారిటీ ఎవరు లేరు. ప్రభుత్వాలు కూడా క్వశ్చన్ చేస్తలేవు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, మారిన కొద్దీ ఇష్యూస్ డైల్యూట్ అవుతూ ఉంటాయి. కానీ ఇటువంటి ఇష్యూస్ని కనుక మనం లేవనెత్తగలిగితే మన ఆబ్జెక్ట్ ఏంటి? మనం ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము. మన భాగ్యాన్ని మొత్తం కూడబెట్టేసి దారబోసినా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాము. మనం భాగ్యం కాపాడుకుందాము, ఆరోగ్యాన్ని కాపాడుకుందాము అన్న క్వశ్చన్ సంసిద్ధంలో ఈరోజు మనం ఉన్నాం మేడం. సో కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ ప్రభుత్వం కనుక పని చేయకపోతే, అధికారులు పని చేయకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, హైకోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు బై వే ఆఫ్ రిట్ పిటిషన్ ద్వారా మనం కోర్టును ఆశ్రయించేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మేము ఇచ్చిన లెటర్ కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదని చెప్పి. అండ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి మేడం, వాటికి కూడా మనం రిపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి మేడం. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మీ లెటర్ మీద యాక్షన్ తీసుకుంటుందని, బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.